హలో ఎవరోన్, నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది. పొట్టోడును పొడుగోడు కొడితే పొడుగోడును పోషమ్మ కొట్టింది అన్నకాడికి ఇస్మార్ట్ శంకర్లో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు తిట్టిదేమో చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. నాకు తెలిసి ప్రెస్ మీట్లో దగ్గర 30 నుంచి 35 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరే తెలిచారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఏపీ తెలంగాణ అలాగలాగైంది, ఎవరు బతకాలు బతుకుతారు, ఎవరు బతకాలు బతుకునేస్తారు కూడా కేసీఆర్ గారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పేరే తలుస్తారు. అది ఎందుకో అర్థమవుతలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే మరి అంత భయమా, లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే రాజకీయం చేయలేమని రీజన్ ఏందో తెలియదు. కానీ ఓ ప్రెస్ మీట్లో నాకు తెలిసి ఎక్కువ సార్లు తెలిసింది చంద్రబాబు నాయుడు గారి పేరే. రేవంత్ రెడ్డి గారి పేరు దేనికి ఏమన్నా భయమా, అది కూడా అర్థమవుతలేదు. అది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా తీయలే. ఇప్పుడు సేమ్ నిన్న కూడా రేవంత్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా తీయలే. అంటే మరి రేవంత్ రెడ్డి గారి పేరు తీస్తే చిన్నతనం అనుకుంటుండా, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో నాకేందని అనుకుంటుండా, తేడా తెలియదు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారన్నా భయపెట్టి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారన్నా భయపెట్టి ఉండాలి కేసీఆర్ గారిని. లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నిసార్లు ఇవ్వడమైంది. తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. కేసీఆర్ గారేమో చంద్రబాబు నాయుడు గారి పేరే తీస్తారు. మరి అది కేసీఆర్ గారికి తెలవాలి. ఎందుకని చెప్పి వీడియోగా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.